సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక మనం ఏదైతే ప్రోగ్రామ్ చూసామో సేమ్ అదే ప్రోగ్రాము, బట్ ఇక్కడ కంప్యూట్ అనే కమాండ్ యూజ్ చేసినట్టయితే ఎలా చేయొచ్చు ఏంటి అని కూడా చూసేద్దాము. సో ఇందాక ఏంటంటే మనం యాడ్ యూజ్ చేసి ఆ రెండింటిని కూడా యాడ్ చేయడం జరిగింది వేరియబుల్స్ ని. ఇప్పుడు ఇక్కడ కంప్యూట్ యూజ్ చేసి వేరియబుల్స్ యాడ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఐడెంటిఫికేషన్ డివిజన్ అండ్ అలాగే ప్రోగ్రామ్ ఐడి PRG4 అని చెప్పిస్తున్నాను, ఎన్విరాన్మెంట్ డివిజన్, డేటా డివిజన్ అండ్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. సో సేమ్ వేరియబుల్స్ ABC, ఏ తాలూకా వాల్యూ సమ్ 400, B తాలూకా వాల్యూ సమ్ 250 అండ్ C తాలూకా వాల్యూ ఏదైతుందో 0. అండ్ ప్రొసీజర్ డివిజన్ లో వచ్చేసి మనకి లాజిక్ ఈ విధంగా రాయాలండి, కంప్యూట్ C ఈక్వల్ టు A+B. ఓకేనా, సో A+B వాల్యూ ఏదైతే ఉందో అంటే 650 ఏదైతే ఉందో అది C కొని మనకి చూపించాలి. ఓకేనా, సో ఇక్కడ కింద మీరు చూసిన డిస్ప్లే వాల్యూ ఆఫ్ C ఈస్ అని చెప్పేసి ఈ C వాల్యూ ఏది ఉంటుంటే అది డిస్ప్లే అవ్వాలన్నమాట. అంటే మనకి ఎంత డిస్ప్లే అవ్వాలి, 650 మనకి డిస్ప్లే అవ్వాలి. అండ్ స్టాప్. ఓకేనా, సో దీన్ని కూడా ఒకసారి మనము కంపైల్ చేసి రన్ చేసి స్కూల్లో అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందో చూద్దాం. సో PRG4 అండి, PRG4 సబ్మిట్, మ్యాక్స్ 0 వచ్చిందండి. ఇప్పుడు రన్ చేద్దాము. PRG4 మ్యాక్స్ 0. స్కూల్లోకి వెళ్ళి చూద్దామండి. సో లాస్ట్ జాబ్ అవుతుంది అదే మంది, క్వశ్చన్ మార్క్ S. సో వాల్యూ ఆఫ్ C ఈస్ 650. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము అవుట్పుట్ అనేది చూడొచ్చు అనమాట. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.